వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వాళ్లకు కేటాయించాలని చెప్పి అలాగే మౌలిక వసతులు కల్పించాలని చెప్పి వరంగల్ కలెక్టరేట్ ముందు ఎంసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గుడిసె వాసులు కూడా వచ్చి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి గుడిసెలు వేసుకున్నప్పటికీ కూడా కనీసం మౌలిక సదుపాయాలు లేక వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి ఎంసీపీ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ సమస్యలు ఏముంటాయి, వాళ్ళ డిమాండ్లు ఏంది, ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ఒక మార్గం వచ్చేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళలేదని చెప్పి ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధాలు, వాళ్ళ సమస్యలు ఏంటో చెప్తాం. అసలు సార్ మీరు ఎట్లాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు, దేని గురించి ఇప్పుడు అధికారులను కలవడానికి వచ్చారు, మీ సమస్యలకు పరిష్కారం ఎప్పటి వరకు వస్తుందని అనుకుంటున్నారు, అసలు స్పందిస్తున్నారు అధికారులు? వాస్తవం ఈ నగరంలో గత 4 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకున్నాం. ప్రధానంగా జక్కలొద్ది, బెస్తం చెరువు, నానమీయ తోట, రాజీవ్ గృహకల్ప, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో ఈ 2023 సంవత్సరంలో నర్సంపేట ప్రాంతంలో గుడిసెలేసుకున్నాం. ఈ గుడిసెలేసుకున్న ప్రాంతం అంతా కూడా ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు లేక గుడిసెవాసులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా జక్కలొద్ది ఈరోజు పెద్ద పెద్ద భూస్వాములు, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరినీ ఎదుర్కొని అనేక రకాల నిర్బంధాన్ని ఎదుర్కొని పేదలంతా కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటట్టు అంత పెద్ద పోరాటం కొనసాగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అందించే ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. ఆ ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పేదోళ్ళంతా కూడా చీకట్లో మగ్గుతూ ఉన్నారు. కనీసం వీధి దీపాలు కూడా లేని పరిస్థితి ఆ కాలనీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నగరంలో వేసుకున్న, జిల్లాలో వేసుకున్న ప్రతి కాలనీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే రాత్రిపూట మహిళలు బయటికి వెళ్ళాలంటే భయంతో గడుపుతున్న పరిస్థితి. ఏ మహిళకు ఏ ప్రమాదం జరుగుద్దో ఆ చీకట్లో అనే పరిస్థితితోటి ఈరోజు కాలనీలన్నీ కూడా వెలబోతున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అంటుంది. మరి ఉచిత విద్యుత్ పథకం ఈ గుడిసెవాసులకు వర్తించదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి అంటున్నారు కదా, వీళ్ళ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇస్తలేరు? అందరు పేదోళ్ళు ఈరోజు ఇండ్లు లేనోళ్ళు, నిల్వనీడ లేని పేదోళ్ళంతా కూడా ఈ కాలనీలలో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ధర్నా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఉచిత పథకాన్ని, ఉచిత కరెంటును అమలు చేస్తూ ఉందో ఆ కరెంటును ఈ కాలనీలలో స్తంభాలు వేయించి ఉచిత కరెంటు పథకం ద్వారా పేదోళ్ళందరికీ ఉచిత విద్యుత్తును అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, అంతర్గత రోడ్లను కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ పేదోళ్ళంతా కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కూడా అర్హులు కాకుండా పోయారు. ఎందుకంటే సొంత స్థలాలు లేవు, గుడిసెల కాడ రెగ్యులరేషన్ లేదు. కాబట్టి రెగ్యులరేషన్ చేస్తే తప్ప, పట్టాలు ఇస్తే తప్ప ఇందిరమ్మ ఇండ్లు రాని పరిస్థితి కూడా ఈ పేదోళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ఈ నగరంలో, వరంగల్ నగరంలో ప్రధానంగా మున్సిపాలిటీ హోల్డర్ నెంబర్ తోటి కూడా ట్యాక్సీలు వసూలు చేయడం కోసం హోల్డర్ నెంబర్లు కూడా గుడిసెవాసులకు వేశారు. దాంతో హోల్డర్ నెంబర్ ఉందనే పేరుతోటి, యాజమాన్య హక్కు లేదనే పేరుతోటి పట్టా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అందుకే దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ పేదోళ్ళందరికీ కూడా, అర్హులైన పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయాలని చెప్పేసి, అట్లాగే గుడిసెవాసులందరికీ కూడా మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మొత్తం దాదాపు ఎంతమంది ఇప్పుడు గుడిసెవాసులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు? అసలు మీకు ఉన్నటువంటి సమస్యలు 4 ఏళ్ల నుంచి అంటున్నారు, మరి ఇప్పటిదాకా ఎందుకు స్పందిస్తలే అనుకుంటున్నారు అధికారులు? ఈ వరంగల్ జిల్లాలో సుమారు 10,000 మంది పేదలు నిల్వ నీడలేక గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్న పరిస్థితి ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకి ఎలాంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వస్తుంది, ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి అని పేదలు, గుడిసెవాసులు అంతా కూడా ఆశించారు. కానీ ఆశలన్నీ కూడా అడియాసలు అవుతున్న పరిస్థితి ఉంటా ఉన్నది. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ పేదలు నివసిస్తున్నటువంటి గుడిసెల కాలనీలను కానీ సందర్శించిన పరిస్థితి లేదు. ఈ 20 నెలల పాలనలో కనీసం ఏ ఒక్కవాడికి ఇంటి పట్టా కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పే సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తక్షణమే పేదలు నివాసిస్తున్నటువంటి కాలనీలన్నీ కూడా సందర్శించాలి, ప్రభుత్వ భూములను రక్షించాలి, పేదలు వేసుకున్న గుడిసెలన్నీ పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేదల కాలనీలలో కరెంటు, సైడ్ డ్రైన్లు, రోడ్లు, ఇతర కనీస సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. లేకపోతే గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగానైతే ప్రజలు బుద్ధి చెప్పారు, ఈ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్పాల్సి చేస్తున్న ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.
ఓకే, ఇక్కడ జక్కలొద్ది, రాజీవ్ గృహకల్ప, గీసుకొండ, బెస్తం చెరువు గుడిసె వాసులకు కూడా మౌలిక సదుపాయాలు 4 ఏళ్ల నుండి లేవని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కనీసం మినిమం వాళ్ళు బతకడానికి కూడా ఏమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి 4 ఏళ్ల నుంచి ఉన్నా కానీ పట్టించుకోకపోవడంపై కూడా ఇక్కడ అంటే ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు సాధించుకునే వరకు మేము వెళ్ళిపోయే ప్రసక్తి లేనటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు 4 ఏళ్ల నుంచి అధికారులను కలుస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎందుకు స్పందన రావాలని అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వాస్తవంగా పేద ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్నది ఏంటంటే రాష్ట్రం దేశం బాగా అభివృద్ధి అయింది, దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో 4వ దేశంగా భారతదేశం ఉన్నది అని చెప్తా ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలను చూసినా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చూసినా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం 80 కోట్ల మందికి ఈ దేశంలో మేము సబ్సిడీ బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. సబ్సిడీ బియ్యం ఎవరు తింటా ఉన్నారు? కలెక్టర్లు తింటా ఉన్నారా? జడ్జిలు తింటా ఉన్నారా? లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి అధికారులు తింటా ఉన్నారు అనేది కనుక ఆలోచిస్తే రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజలే సబ్సిడీ బియ్యం తింటారు. అంటే వాళ్ళు ఇంకా దేశంలో 145 కోట్ల మంది ప్రజల్లో 80 కోట్ల మందికి సబ్సిడీ బియ్యం ఇస్తున్నామని చెప్పి అధికారికంగా ఈ ప్రభుత్వమే చెప్తున్నప్పుడు మరి ఎక్కడ అభివృద్ధి అయింది? ఈ అభివృద్ధి కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టుగా ప్రభుత్వ భూములన్నీ తీసుకువెళ్ళి కార్పొరేట్ శక్తులకు, ఇతర పెట్టుబడిదారి వర్గాలకు, భూస్వాములకు అప్పనంగా అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పటికీ మౌలిక వసతులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా డబుల్ రింగ్ రోడ్ అని, ఇప్పుడు త్రిబుల్ రింగ్ రోడ్ అని, దాని చుట్టూ రైల్వే లైన్ అని చెప్పి అనేక రకాలుగా వేలాది కోట్ల రూపాయల నిధులు అక్కడికటే ఇస్తూ ఉన్నారు. కానీ వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి దాన్ని కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఆ నిర్లక్ష్యంలో భాగంగానే 4 సంవత్సరాల నుండి ప్రజలు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడానికి గల ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వ భూములను, ఆ ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకున్నటువంటి పేద ప్రజలను ఏ రకంగానైనా దఖలు చేసి ఈ భూములన్నింటినీ కూడా కార్పొరేట్ పెట్టుబడిదారి వర్గాలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పజెప్పడానికే ఈ ప్రభుత్వం ఒక రకమైనటువంటి దురుద్దేశపూర్వకంగా పనిచేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే పేద ప్రజలు ఇన్ని పోరాటాలు చేసినా కూడా వాళ్ళకు చెవెక్కడం లేదు అని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వందలాది మంది ప్రజల యొక్క ఆలోచనకు స్పందించైనా కనీసం మీరే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు, మేము పోరాటం చేసి మీరు హామీలు ఇవ్వండి, మీ మేనిఫెస్టోలు ఇవి పెట్టుకోండి అని మేము చెప్పలే. కానీ మీరు పెట్టారు ఏమని? మేము కనుక అధికారంలోకి వస్తే 60 గజాలు ఉండబడినటువంటి ప్రతి గుడిసెవాసికి భూమిని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు, పట్టా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు, కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కానీ మరి ఎందుకు కట్టి ఇవ్వడంలే? ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వడానికి అర్హులు పేద ప్రజలు కారా? మరి మీ యొక్క కండువా కప్పుకున్న వాళ్ళు, మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళే అర్హులు అంటే ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధోగతి పాలైనరు, మీరు కూడా అధోగతి పాలవుతారని చెప్పి ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే స్పందించాలి, వచ్చి ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలని చెప్పి కూడా ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, అసలే ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తమకు మాత్రము మహిళలు కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. దాదాపు ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా వేసుకొని ఆ చిన్న పనులతో అంటే బయటికి వెళ్ళలేక, కూలి పనులకు వెళ్ళలేక దొరకలేని పరిస్థితిలో ఇక ఇల్లు లేక గుడిసెల్లో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం ఎండలకు ఎండాల్సి వస్తుంది, వర్షాకాలంలో తడిసిన గుడిసెల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక వసతులు లేక ఉన్నా లేకున్నా ఒకటే అన్నటువంటి పరిస్థితులు. అంటే ఈ దేశంలో దాదాపు 80% పైగా పేద ప్రజలు ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలైన అర్హులు ఎవరు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అట్లాంటప్పుడు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోవడంలో ఉద్దేశం ఏంది? ఎవరికి దోచిపెడుతున్నారు, ఎవరికి దాచిపెడతారు, ఎవరు దీనిపై బాగుపడుతున్నారు అంటే ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తున్న నేపథ్యంలో మహిళలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఇప్పటివరకు అయితే దాదాపు ప్రతి ఒక్కరు సమస్యలు ఉంటాయి. ఎక్కువగా మగవాళ్ళ కంటే ఎక్కువ సమస్యలు ఫేస్ చేసేది మాత్రం మహిళలే. అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇటు చిన్నపిల్లల్ని బడికి పంపించడం కావచ్చు, అనేక రకాల సమస్యలు మాత్రం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసలు ఇల్లు లేని గుడిసె వాసులు ఇట్లాంటి పరిస్థితుల్లో వండుకుంటూ కుటుంబాలను ఎట్లా నెట్టుకొస్తారు అనుకుంటున్నారు? దీనికి పరిష్కార మార్గాలు ఏమనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఓట్లు దండుకోవడానికి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అట్లాగే గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పేసి, వితంతువులకు, వికలాంగులకు, అట్లాగే వృద్ధులకి అందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి రావటం. మాది ప్రజాపాలనలో ప్రజలే రాజులు, వాళ్ళదే పరిపాలన అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. అధికారంలోకి రాకముందు అనేక హామీలను గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ, పేద ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న పరిస్థితి ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో
వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ ఆ వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎర్రతివాచి పరుస్తూ రియల్ ఎస్టేట్ దందా బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనే రకంగా అనుమతులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగానే ఇక్కడ దాదాపు వరంగల్ నగరంలో అట్లాగే నర్సంపేట ప్రాంతంలో గీసుగొండ ప్రాంతంలో అనేక చోట్ల వేలాది మంది పేదలు గుడిసెలేసుకొని నివాసము ఉంటున్న పరిస్థితి. నర్సంపేట ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా గుడిసెలేసుకొని నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి ఇప్పటి వరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో ఉంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూనే ఇందిరమ్మ కమిటీ పేరు మీద అధికారులను కేటాయిస్తూ ఆ ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నాయకులను కూడా కేటాయించడం వల్ల ఇవాళ అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాకుండా వేరే వాళ్ళ చేతులు కేవలం కాంగ్రెస్ వాళ్ళకే చెప్పిన వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి ఉంది. అది అర్హులైన పేదలకు ఇస్తున్నారా అని చెప్పేసి అంటే అర్హులైన పేదలకి ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఇండ్లున్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఇల్లు బీకి మీరు పందిరేసుకోండి అనే రకంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా లాక్కోవడం కోసం అట్లాగే గ్రామ పంచాయతీ భూములను కూడా వదిలేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. గ్రామ పంచాయతీ భూములను కూడా IORA సంస్థకి 30 సంవత్సరాలు కట్టబెట్టే ప్రయత్నము చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇంతమంది పేదలు గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నారు. ఈ గుడిసెవాసుల ఓట్లు మీరు గద్దెనెక్కడానికి పనికొచ్చినాయి తప్ప వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కాదా అని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. పేద ప్రజలు నివసించడం ఈరోజు మహిళలందరూ కూడా చీకట్లో మగ్గుతున్న పరిస్థితి, కరెంటు ఇవ్వలేని పరిస్థితి, పేదలందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలందరం కలిసి తగిన గుణపాఠం చెప్తాము అని చెప్పేసి కూడా ఈ ధర్నా సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే, నియోజకవర్గానికి 3000 ఇల్లు కేటాయిస్తున్నాను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు లబ్ధిదారులు ఎవరన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరికొంతమంది ఉన్నారు. అసలు లబ్ధిదారులకు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ పేద ప్రజలకే అర్హులకే వస్తాయని చెప్పి మీరు అంటున్నారు. మరి ఎవరికి వెళ్తున్నాయి అనుకోవచ్చు ఇవన్నీ? ఈరోజు వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఈ వేలాది ఎకరాల భూములలో రియల్ ఎస్టేట్ వారు అదేవిధంగా బడా భూస్వాములు పెట్టుబడిదారులు అందరూ కూడా ప్రభుత్వ భూములన్నింటినీ ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఈ వరంగల్ జిల్లాలో దాదాపు వందలాది ఎకరాల పేదలు భూములలో గుడిచెలేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇళ్ళ పట్టాలు లేక తర్వాత రోడ్లు లేక మౌలిక సదుపాయాలు లేక నివసిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పేదలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి పేదలు గుడిచెలేసుకుంటున్న వారందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పింది. ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది, పేదలను పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పేదోళ్ళందరికీ ప్రభుత్వ భూములలో గుడిచెలేసుకున్న పేదోళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. అదేవిధంగా అర్హులైన పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఖాళీ జాగాలున్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పటికి కూడా పేదోళ్ళందరికీ ఎక్కడా న్యాయం జరగలేదు. ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. 60 గజాలు ప్రభుత్వ భూములలో ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉంటే ప్రభుత్వానికి 60 గజాల జాగాకు ఒక తెల్ల కాగితం ఇచ్చి పట్టా ఇస్తే ఏం పోతుందని చెప్తా ఉన్నాము. ఏమన్నా ఖర్చు అవుతుందా? మీకు పట్టా ఇస్తే ఏమన్నా ఖర్చు అవుతుందా? కాగితం రాసిస్తే ఏమన్నా ఖర్చు అవుతుందా? వేలాది ఎకరాలలో భూస్వాములు పెట్టుబడిదారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించుకుంటా అంటే వాళ్ళని మాత్రం కేసులు పెడతలేవు, అరెస్ట్ చేయలేవు. పేదోళ్ళు ఇల్లు వేసుకొని ఉంటా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాను, లాఠీచార్జులు చేస్తాను, ఇళ్ళని ఖాళీ చేయిస్తాను, కాలబెడతాను ఎందుకని అడుగుతూ ఉన్నాము. ఇప్పటికైనా నువ్వు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికైనా మీరు పేదోళ్ళకు ఇల్లు వేసుకున్న వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారాకులు చేస్తాం. ఇప్పటికైనా ఆలోచించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పేదోళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్పింది, అది అర్హులైన వారు ఇల్లు కట్టిస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు ఇవ్వలే. అందుకోసం ప్రజలు వాళ్ళందరినీ ఇంటికి పంపించారు. కాబట్టి ఇప్పటికైనా మీరు పేదోళ్ళని అర్థం చేసుకొని ఇప్పటికైనా పేదోళ్ళకు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించి వాడలలో తర్వాత గుడిసెలలో మౌలిక సదుపాయాలు
కల్పించాలనేది సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, 20 సంవత్సరాల నుండి కూడా ఇళ్లలో అంటే గుడిసెలు వేసుకొని బతుకుతున్నటువంటి తమకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. గతంలో తెలంగాణ రాకముందు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. అప్పటి వరకు గత ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పింది. కానీ 10 ఏళ్ళు గడిచిన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు రాకపోవడానికి పోను మౌలిక సదుపాయాలు కల్పలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వం నుండి అంటే మాట తప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలు అంటే ప్రతి ఎన్నికల అంశంలో కూడా పేదవాడి జీవన విధానమే ఎన్నికల ఎజెండాగా మారుతుంది తప్ప ఒక సమస్యలకు పరిష్కారం లేదు. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. కార్పొరేట్ శక్తులకు భూములను తాకట్టు పెడుతున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళందరిలో కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైనా అంటున్నారు పేదవాడు గుడిసెలు వేసుకుంటున్న నేపథ్యంలో అనేక సమస్యలు సృష్టించి అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గుడిసెలను పీకుతున్నారు, తగలబెడుతున్నారు, అక్కడి నుండి జేసీబీల ద్వారా లేకుండా చేసేటువంటి ప్రయత్నం. అంటే పేదరికాన్ని నిర్మూలించాలి, పేదరికాన్ని పేదల్ని కాదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటికైనా ఒక సమస్యకు పరిష్కారం రాకపోయేసరికి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది పేదలున్నారు. ఓన్లీ వరంగల్ జిల్లాలో 10,000 మంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 10,000 మందికి ఒక దారి చూపించాల్సినటువంటి అవసరము కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందన్నటువంటి ఒక డిమాండ్ అలాగే ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ ఎంసీపీఐ నుండి ఇక్కడ ఉన్నటువంటి గుడిసె వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.